So in today's class, I'm going to explain you about angle modulation. So previous class lo manamu AM modulation gurinchi cheppukunnamu. AM lo different types of classifications unnayi. So entavi DSBFC, DSBSC, SSBSC and VSB modulation. So avanni enti manaki AM modulation. So generally continuous wave modulation is generally classified into two types. One is amplitude modulation and another one is angle modulation. And this angle modulation is further classified into two types of frequency modulation and phase modulation. So this frequency and phase modulation comes under the category of angle modulation. So we know the definition of amplitude modulation. So what is amplitude modulation? The amplitude of the carrier is varied with respect to message signal. So that is nothing but amplitude modulation. Amplitude modulation lo ఏమవుతుంది మనకి carrier యొక్క amplitude అనేది with respect to message amplitude మనకి vary అవుతూ ఉంటుంది. దాన్ని మనము amplitude modulation అంటాము. And other type of continuous wave modulation is angle modulation. So here the angle of the carrier is varied with respect to message signal, with respect to amplitude of the message signal. That is nothing but angle modulation. And here is the standard modulated angle modulated wave expression. So S of t is equal to here దేని యొక్క యాంగిల్ అనేది వ్యారీ అవుతుంది, క్యారియర్ యొక్క యాంగిల్ అనేది వ్యారీ అవుతుంది. సో ఆ యాంగిల్ ని మనము టీటా ఏ ఆఫ్ టీ గా రిప్రజెంట్ చేసాము. సో దాని యొక్క ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ ఆర్ ఫేజ్ ఏదైనా కావచ్చు, యాంగిల్ అనేది విత్ రెస్పెక్ట్ టు మెసేజ్ సిగ్నల్ వ్యారీ అవుతూ ఉంటుంది. కాబట్టి సో హియర్ ద ఫ్రీక్వెన్సీ ఆర్ యాంగిల్ మాడ్యులేటెడ్ వేవ్ is equal to AC into cos of theta I of t. Here AC is nothing but మనకు వచ్చిన మాడ్యులేటెడ్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్, క్యారియర్ యొక్క యాంప్లిట్యూడ్ రెండు ఈక్వల్ గా ఉంటాయి. ఇక్కడ ఏం వ్యారీ అవుతుంది మనకి, ఓన్లీ ఏదో ఫ్రీక్వెన్సీ కానీ ఫేజ్ కానీ వ్యారీ అవుతుంది. క్యారియర్ యొక్క ఫ్రీక్వెన్సీ ఆర్ ఫేజ్ అనేది వ్యారీ అవుతుంది. సో వి విల్ గెట్ ద మాడ్యులేటెడ్ అవుట్పుట్ ఈజ్ లైక్ దిస్, మాడ్యులేటెడ్ వేవ్ ఈజ్ లైక్ దిస్. Okay, so here angle modulation, we know that it is further classified into two types of frequency modulation and phase modulation. In frequency modulation, the frequency of the carrier is varied with respect to or in accordance with the amplitude of the message signal. And also the phase of the carrier is varied with respect to message signal. ఓకే, సో అంటే మెసేజ్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ తో పాటు ఇక్కడ ఫ్రీక్వెన్సీ వ్యారీ అవుతుంది. అలా కనుక వ్యారీ అయితే దాన్ని ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటాము. అలా కాకుండా ఫేజ్ అనేది వ్యారీ అయితే దాన్ని మనము ఫేజ్ మాడ్యులేషన్ అంటాము. ఓకే, సో ఈ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ లో మనం ఏమంటున్నాము, మెసేజ్ అంటున్నాము, క్యారియర్ అంటున్నాము, ఫ్రీక్వెన్సీ మాడ్యులేటెడ్ అవుట్పుట్ ఆర్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేటెడ్ సిగ్నల్. ఓకే, సో ఈ త్రీ వేవ్ ఫార్మ్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. సో ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటే ఏంటి, మనకి డెఫినేషన్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్యారియర్ సిగ్నల్ ఈజ్ వ్యారీడ్ విత్ రెస్పెక్ట్ టు యాంప్లిట్యూడ్ ఆఫ్ ద మెసేజ్ సిగ్నల్, విత్ రెస్పెక్ట్ టు యాంప్లిట్యూడ్ ఆఫ్ ద మెసేజ్ సిగ్నల్. దట్ ఈస్ నథింగ్ బట్ ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మాక్సిమం యాంప్లిట్యూడ్ దగ్గర వి హ్యావ్ ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మాక్సిమం అండ్ మినిమం యాంప్లిట్యూడ్ దగ్గర వి హ్యావ్ ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మినిమం. సో ఇక్కడ మనకి ఈ యాంప్లిట్యూడ్ మాక్సిమం ఉన్నప్పుడు ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది, యాంప్లిట్యూడ్ తక్కువగా ఉన్నప్పుడు ఫ్రీక్వెన్సీ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ ఎట్ జీరో యాంప్లిట్యూడ్ వి హ్యావ్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ద క్యారియర్ ఫ్రీక్వెన్సీ. అంటే జీరో యాంప్లిట్యూడ్ దగ్గర మనకి ఫ్రీక్వెన్సీ దేనికి ఈక్వల్ గా ఉంటుంది, క్యారియర్ ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ గా ఉంటుంది. సో ఇది మెసేజ్ సిగ్నల్ యొక్క వేవ్ ఫామ్. ఇక్కడ మాక్సిమం ఉంది, ఇక్కడ మినిమం ఉంది. అక్కడ జీరో ఫ్రీక్వెన్సీ దగ్గర దట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు క్యారియర్ ఫ్రీక్వెన్సీ. అండ్ సీ హియర్ దిస్ ఈస్ ద క్యారియర్ సిగ్నల్. ఇప్పుడు మనకి ఏం వ్యారీ అవ్వాలి, క్యారియర్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది ఇన్ అకార్డెన్స్ విత్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ద మెసేజ్ సిగ్నల్. సో ఇక్కడ చూడండి, జనరల్ గా మనకి మెసేజ్ సిగ్నల్ ని డ్రా చేస్తే, సో జస్ట్ ఒక ఓవర్ వ్యూ డ్రా చేస్తున్నాం. మెసేజ్ సిగ్నల్ జస్ట్ ఇలా ఉంది అని చెప్పి అజ్యూమ్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, మనకి మెసేజ్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ ఎలా ఉంది, హైగా ఉంది. మెసేజ్ హైగా ఉంటే ఫ్రీక్వెన్సీ హైగా ఉన్నట్లే కదా. సో ఇక్కడ చూడండి, మెసేజ్ హై అంటే ఫ్రీక్వెన్సీ హై. ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ హై, ద టైం పీరియడ్ ఈజ్ వెరీ వెరీ లో. The time period is very very low, and at the zero amplitude and this frequency is equal to the message signal, sorry, carrier signal frequency. And ఇక్కడ చూడండి, మనకి
ఇక్కడ తక్కువ యాంప్లిట్యూడ్ ఉంది, మెసేజ్ యొక్క మినిమం యాంప్లిట్యూడ్ ఉంది. ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ కూడా ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. ఫ్రీక్వెన్సీ తక్కువ అంటే టైం పీరియడ్ అనేది ఎలా ఉన్నట్టు, ఎక్కువగా ఉన్నట్టు. ఓకే, సో దీస్ 3 ఆర్ ద వేవ్ ఫార్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. సో ఫస్ట్ మనం తీసుకున్నది మెసేజ్ సిగ్నల్ ఆర్ బేస్ బ్యాండ్ సిగ్నల్, దిస్ ఈజ్ క్యారియర్ సిగ్నల్, దిస్ ఈజ్ ఎఫ్ఎం సిగ్నల్, అంటే ఫ్రీక్వెన్సీ మాడ్యులేటెడ్ వేవ్. ఓకే, సో ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్యారియర్ అనేది విత్ రెస్పెక్ట్ టు యాంప్లిట్యూడ్ ఆఫ్ ద మెసేజ్ సిగ్నల్, సో అలా వ్యారీ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాము. మ్యాథమెటికల్ డెరివేషన్. సో ఇక్కడ మనకి చూడండి, ఫస్ట్ ఫ్రీక్వెన్సీకి రాస్తున్నాము. సో ఫ్రీక్వెన్సీ ఎలా వ్యారీ అవుతుంది. సో మనకి అవుట్పుట్ వేవ్ ఫామ్ వచ్చింది కదా, అవుట్పుట్ వేవ్ ఫామ్ యొక్క ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టాంటేనియస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మాడ్యులేటెడ్ వేవ్, దట్ ఈస్ ఈక్వల్ టు. సో ఇక్కడ ఏ ఫ్రీక్వెన్సీ వ్యారీ అవుతుంది మనకి, క్యారియర్ యొక్క ఫ్రీక్వెన్సీ విత్ రెస్పెక్ట్ టు మెసేజ్ సిగ్నల్ వ్యారీ అవుతూ ఉంటుంది, విత్ రెస్పెక్ట్ టు మెసేజ్ సిగ్నల్. అండ్ దిస్ ఈస్ కాల్డ్ సమ్ కాన్స్టెంట్ ఆర్ ఫ్రీక్వెన్సీ సెన్సిటివిటీ అంటాము. ఈ కేఎఫ్ అనేది ఏంటి, ఫ్రీక్వెన్సీ సెన్సిటివిటీ ఆర్ సమ్ కాన్స్టెంట్. ఎం ఆఫ్ టి అనేది మెసేజ్ సిగ్నల్, ఎఫ్సి అనేది క్యారియర్ ఫ్రీక్వెన్సీ, ఎఫ్ఐ అనేది ఇన్స్టాంటేనియస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎఫ్ఎం అంటే మాడ్యులేటెడ్ వేవ్, దాని యొక్క ఫ్రీక్వెన్సీకి మనం ఇక్కడ ఎక్స్ప్రెషన్ రాస్తున్నాము. సో ఏంటి, ఎఫ్సి ప్లస్ కేఎఫ్ఎం ఇంటూ ఎం ఆఫ్ టి. సో ఇదేమో ఫ్రీక్వెన్సీ సెన్సిటివిటీ, ఇదేమో మెసేజ్ సిగ్నల్ రిప్రజెంటేషన్, దిస్ ఈస్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ, అండ్ ఎఫ్ఐ అనేది ఇన్స్టాంటేనియస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మాడ్యులేటెడ్ సిగ్నల్. సో మనకి ఎస్ ఆఫ్ టీ కావాలి, మాడ్యులేటెడ్ వేవ్ యొక్క ఎక్స్ప్రెషన్ కావాలి. వాట్ ఈజ్ ఎస్ ఆఫ్ టీ, మనం ఆల్రెడీ ఫస్ట్ లో రిప్రజెంట్ చేసాం కదా. ఎస్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులేటెడ్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ ఎలా ఉంటుంది, క్యారియర్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ కానీ ఫేజ్ కానీ వ్యారీ అవుతాయి. ఇది ఫ్రీక్వెన్సీ వ్యారీ అయితే దాన్ని ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటాము, ఫేజ్ వ్యారీ అయితే దాన్ని ఫేజ్ మాడ్యులేషన్ అంటాము. సో ఆ రెండింటిని కలిపి మనం ఏమని తీసుకున్నాం, ఇక్కడ యాంగిల్ గా తీసుకున్నాం కాబట్టి కాస్ థీటా ఐ ఆఫ్ టీ అని రిప్రజెంట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ థీటా ఐకి ఈ ఎఫ్ఐ కి మనము రిలేషన్ గెట్ చేయాలి. ఓకే, సో థీటా అనేది ఏంటి మనకి, యాంగిల్. ఓకే, ఎఫ్ఐ అనేది ఏంటి, ఫ్రీక్వెన్సీ. సో ఈ రెండింటికి మనము రిలేషన్ గెట్ చేయాలి. సో రిలేషన్ గెట్ చేయాలి అంటే వి నో ద రిలేషన్ బిట్వీన్ ద యాంగులర్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్. సో ఇక్కడ చూడండి, యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా ఐ తీసుకున్నాము, అలానే యాంగిల్ థీటా ఐ ఆఫ్ టీ తీసుకున్నాము. ఈ రెండింటికి రిలేషన్. సో ఒమేగా ఐ ఈజ్ ఈక్వల్ టు డి థీటా ఐ ఆఫ్ టీ బై డిటి. సో ఒమేగా ఐ అంటే ఏంటి, 2πFI. దీని నుంచి మనం థీటా ఐ అంటే ఏం రాయొచ్చు, 2πFI ఇంటిగ్రల్ ఆఫ్ డిటి, ఇంటిగ్రల్ ఆఫ్ డిటి. ఓకే, సో ఈ థీటా ఐని తీసుకెళ్ళి మనం దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాము, ఎస్ ఆఫ్ టీ లో సబ్స్టిట్యూట్ చేస్తాము. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము, ఎస్ ఆఫ్ టీ లో రిప్రజెంట్ చేస్తాము. అండ్ వాట్ ఈజ్ ఎఫ్ఐ, మనం ఆల్రెడీ ఇన్స్టాంటేనియస్ ఫ్రీక్వెన్సీ ఎలా వ్యారీ అవుతుంది, క్యారియర్ ఫ్రీక్వెన్సీ ప్లస్ కేఎఫ్ ఇంటూ ఎం ఆఫ్ టీ. సో అవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము. ఈ మొత్తాన్ని తీసుకెళ్లి మనము ఎస్ ఆఫ్ టీ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎస్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ కాస్ థీటా ఐ ఆఫ్ టీ. సో వాట్ ఈస్ థీటా ఐ ఆఫ్ టీ, 2π ఇంటిగ్రల్ ఎఫ్ఐ ఇంటూ డిటి. ఎఫ్ఐ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఫస్ట్ లో రాసాము. సో మనం సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ దిస్ ఎక్స్ప్రెషన్. సో దీన్ని మనం ఏమంటాము అంటే స్టాండర్డ్ ఎఫ్ఎం ఈక్వేషన్ అంటాము, స్టాండర్డ్ ఎఫ్ఎం ఈక్వేషన్. సో మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్యారియర్ అనేది వ్యారీ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు యాంప్లిట్యూడ్ ఆఫ్ ద మెసేజ్ సిగ్నల్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, so here 2πkf integral m of t into dt. so here integral m of అంటే ఏంటి మనకి, మెసేజ్ సిగ్నల్ అంటే am cos 2π fmt, am cos 2π fmt. అండ్ ఇక్కడ ఇంటిగ్రేషన్ లిమిట్స్ వచ్చేసి 0 to t ఉంటాయి. ఇంటిగ్రేషన్ లిమిట్స్ 0 to t, 2π fmt into dt. ఓకే, అండ్ ఇంటిగ్రేషన్ లిమిట్స్ ఏంటి, 0 to t. సో ఇక్కడ ఏఎం కాన్స్టెంట్ కాబట్టి దీన్ని అవుట్ సైడ్ రాస్తాం కదా, అప్పుడు ఏమొస్తుంది మనకి, 2π kf am. అండ్ కాస్ ని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది మనకి, సైన్ అవుతుంది. కాబట్టి యూ హ్యావ్ టు రైట్ సైన్ 2π fmt డివైడెడ్ బై, ఇక్కడ మళ్ళీ ఏం రాస్తాం మనము, 2π fm అని రాస్తాము.
Okay, so ఈ 2 pi cancel అయిపోతాయి. What we have constant here, kf into am divided by fm. kf into am divided by fm. దీన్ని మనం ఏమంటాము అంటే మాడ్యులేషన్ ఇండెక్స్ అంటాం. ఏమంటాము? మాడ్యులేషన్ ఇండెక్స్. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే బీటాగా రిప్రజెంట్ చేస్తాము. Okay, so this is the standard expression, and this is the standard expression in terms of beta modulation index. ఈ modulation index ని ఎలా derive చేస్తాము అంటే, so here the modulation index is equal to delta f by fm. What is delta f? Delta f is called frequency deviation. This frequency deviation is equal to product of frequency sensitivity and am. దాన్ని మనం ఏమంటాము అంటే ఫ్రీక్వెన్సీ డీవియేషన్ డెల్టా ఎఫ్ గా రిప్రజెంట్ చేస్తాము. ఓకే, సో ఇది మనకి స్టాండర్డ్ ఎఫ్ఎం వేవ్ యొక్క ఎక్స్ప్రెషన్. ఓకే, సో అండ్ దిస్ ఎఫ్ఎం ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. సో మనము ఈ ఎఫ్ఎం అనేది 2 types ఉంటాయి, నారో బ్యాండ్ ఎఫ్ఎం అండ్ వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం. అంటే డిపెండింగ్ ఆన్ ద బ్యాండ్ విడ్త్. సో మనం ఈ ఎఫ్ఎం అంటే ఫ్రీక్వెన్సీ మాడ్యులేటెడ్ వేవ్ ని 2 types గా క్లాసిఫై చేస్తాము, నారో బ్యాండ్ ఎఫ్ఎం అండ్ వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం. నారో బ్యాండ్ అంటే మనకి బ్యాండ్ విడ్త్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది, దాన్ని నారో బ్యాండ్ అంటాము. బ్యాండ్ విడ్త్ అనేది కనుక ఎక్కువగా ఉంటాయి, సమ్ టైమ్స్ ఇట్ మే బి ఇన్ఫినిటీ, ఐడియల్లీ దాన్ని ఏమంటాము వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం అంటాము. సో ఈ నారో బ్యాండ్ ఎఫ్ఎం వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం ఫీచర్స్ అనేవి ఎలా ఉంటాయి? సో నారో బ్యాండ్ అంటే ఏం చెప్పాము, మనకి స్మాలర్ బ్యాండ్ విడ్త్ ఉంటుంది. సో నారో బ్యాండ్ విడ్త్ వేవ్ జనరేట్ అవ్వాలి అంటే మాడ్యులేషన్ ఇండెక్స్ షుడ్ బి లెస్ దాన్ 1 ఉండాలి, less than 1. And in narrow band fm we have a narrow band అంటే లైక్ ఫ్రీక్వెన్సీ కర్వ్ వచ్చేసరికి ఇలా ఉంటుందమ్మా. నారో బ్యాండ్ ఎఫ్ఎం అంటే ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకి బ్యాండ్ విడ్త్ అనేది చాలా చాలా తక్కువ. ఈ బ్యాండ్ విడ్త్ అంటే నారో బ్యాండ్ ఎఫ్ఎం జనరేట్ అవ్వాలి అంటే ఈ మాడ్యులేషన్ ఇండెక్స్ ఎలా ఉండాలి, షుడ్ బి లెస్ దాన్ 1. అండ్ దీన్ని మనం సెంటర్ ఫ్రీక్వెన్సీ కనుక కన్సిడర్ చేసుకుంటే వీ హ్యావ్ 1 అప్పర్ సైడ్ బ్యాండ్ అండ్ వీ హ్యావ్ 1 లోయర్ సైడ్ బ్యాండ్. ఓకే, సో అదే వైడ్ బ్యాండ్ కనుక తీసుకున్నట్లయితే వీ హ్యావ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కర్వ్ ఈజ్ లైక్ దిస్. సో హియర్ వీ హ్యావ్ ఏ వైడర్ బ్యాండ్ విడ్త్, అంటే బ్యాండ్ విడ్త్ సమ్ టైమ్స్ ఇట్ మే బి ఇన్ఫినిటీ. ఓకే, సో ఈ బీటా అనేది ఎలా ఉంటుంది అంటే షుడ్ బి వెరీ వెరీ లార్జ్, దట్ ఈస్ నథింగ్ బట్ గ్రేటర్ దాన్ 1, హై వెరీ మచ్ గ్రేటర్ దాన్ 1 అనేది ఉండాలి. అండ్ దీనికి మనము సైడ్ బ్యాండ్స్ ని డ్రా చేసినట్లయితే మనకి సెంటర్ ఫ్రీక్వెన్సీతో పాటు వీ హ్యావ్ నంబర్ ఆఫ్ సైడ్ బ్యాండ్స్ అనేవి ఉంటాయి. దాన్ని మనము వైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటాము. ఇఫ్ బీటా ఈజ్ మాడ్యులేషన్ ఇండెక్స్ ఈజ్ లెస్ దాన్ 1, దట్ ఈస్ కాల్డ్ నారో బ్యాండ్ ఎఫ్ఎం. సో దీస్ ఆర్ ద ఫీచర్స్. నారో బ్యాండ్ ఎఫ్ఎం ఎక్కడ యూజ్ చేస్తారు, వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం ఎక్కడ యూజ్ చేస్తారు. సో నారో బ్యాండ్ ఎఫ్ఎం అనేది జనరల్ గా మొబైల్ కమ్యూనికేషన్స్ లో యూజ్ చేస్తాము, అండ్ వైడ్ బ్యాండ్ వచ్చేసరికి రేడియో టీవీ కమ్యూనికేషన్స్ లో మనము యూజ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ నారో బ్యాండ్ ఎఫ్ఎం సిగ్నల్ ని ఎలా జనరేట్ చేస్తాము. ఓకే, సో ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎఫ్ఎం వేవ్. సో దీంట్లో మనకి నారో బ్యాండ్ ఎఫ్ఎం ని జనరేట్ చేయాలి అంటే, సో ఇక్కడ మనం ఇంటిగ్రేట్ చేసి రాసాం కదా, నారో బ్యాండ్ ఎఫ్ఎం ని జనరేట్ చేయాలి అంటే దట్ మాడ్యులేషన్ ఇండెక్స్ బీటా అనేది ఎలా ఉండాలి, షుడ్ బి లెస్ దాన్ 1 ఉండాలి. వాట్ ఈస్ బీటా? డెల్టా ఎఫ్ బై ఎఫ్ఎం. ఫ్రమ్ ద ప్రీవియస్ డిస్కషన్, వాట్ ఈస్ బీటా? డెల్టా ఎఫ్ బై ఎఫ్ఎం. డెల్టా ఎఫ్ అంటే ఏంటి మనకి? డెల్టా ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ డీవియేషన్ అంటున్నాం కదా, దట్ డెల్టా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ ఏఎం. కేఎఫ్ ఇంటూ ఏఎం. సో ఈ కేఎఫ్ ఇంటూ ఏఎం అనేది కేఎఫ్ ఇంటూ ఏఎం డివైడెడ్ బై ఎఫ్ఎం. ఇది ఎలా ఉండాలి? షుడ్ బి లెస్ దాన్ ఉండాలి ఫర్ ద జనరేషన్ ఆఫ్ ద నారో బ్యాండ్ ఎఫ్ఎం. ఓకే, సో ఈ కండిషన్ ఒకటి గుర్తుంచుకోండి. దీని నుంచి ఎలా నారో బ్యాండ్ ఎఫ్ఎం జనరేట్ అవుతుంది అనేది చూద్దాం. సో దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద నారో బ్యాండ్ ఎఫ్ఎం, జనరల్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎఫ్ఎం వేవ్. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఇది ఏ ఫామ్ లో ఉంది, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫామ్ లో ఉంది. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే మనం ఎలా స్ప్లిట్ చేస్తాము, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి గా స్ప్లిట్ చేస్తాం. సో ఆఫ్టర్ దట్, సో ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఏమంటున్నాము, కేఎఫ్ ఇంటూ ఏఎం డివైడెడ్ బై ఎఫ్ఎం అంటున్నాము. సో మనకి ఇక్కడ నుంచి ఇదే ఫ్యాక్టర్ వస్తుంది. m of t ని ఇంటిగ్రేట్ చేస్తే we will get 2 pi kf into am divided by fm. So this is very much less than.
means here cos theta, and here the theta value is very much less than 1. If the theta value is very much less than 1, cos theta is approximately equal to 1. అంటే theta less than 1 అంటున్నాం కాబట్టి ఐడియల్ గా ఇక్కడ మీరు గనక 0 కన్సిడర్ చేసుకుంటే ఇది ఏమవుతుంది, ఇది వెరీ మచ్ లెస్ దాన్ 1 అవుతుంది. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, ఇక్కడ హియర్ ఆల్సో m of t into dt ఉంది కాబట్టి ఇక్కడ మనం ఈ వాల్యూ అనేది ఎలా ఉంటుంది, దిస్ ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ 1. ఇఫ్ ద theta ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ 1, sin theta ఈజ్ ఈక్వల్ టు theta. ఇఫ్ theta ఈజ్ వెరీ స్మాల్, వాట్ యూ హ్యావ్ టు రైట్, ఇక్కడ మిస్టేక్ అమ్మా, sin theta ఈజ్ ఈక్వల్ టు theta అండ్ cos theta ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1. ఓకే, కాస్ట్ టర్మ్ ఎక్కడైతే ఉందో ఇక్కడ 2 kf ఇంటిగ్రల్ m of t ఇంటూ డేటా, అక్కడ కాస్ట్ t అండ్ టీటా అనేది 1 కి ఈక్వల్ అవుతుంది అండ్ సైన్ టీటా అనేది టీటాకి ఈక్వల్ అవుతుంది. టీటాకి ఈక్వల్ అంటే యూ హ్యావ్ టు రైట్ 2 kf ఇంటిగ్రల్ m of t ఇంటూ dt. ఓకే, అంటే ఇక్కడ ఈ సైన్ ఉన్న టర్మ్ లో ఓన్లీ టీటా రాస్తాము, కాస్ ఉన్న దగ్గర జస్ట్ 1 రాస్తాము. సో వాట్ వీ హ్యావ్ ఎక్స్ప్రెషన్ ఏసీ కాస్ 2 pi fct మైనస్ ఏసీ సైన్ 2 pi fct ఇంటూ 2 pi kf integral m of t, integral m of t. ఓకే, సో నారో బ్యాండ్ ఎఫ్ఎం జనరేట్ అవ్వాలి అంటే మనం ఏం చెప్తున్నాము, బీటా మాడ్యులేషన్ ఇండెక్స్ అనేది షుడ్ బి లెస్ దాన్ 1 ఉండాలి, షుడ్ బి లెస్ దాన్ 1. Okay, so you will get the narrow band equation. So ఇక్కడ చూడండి sin theta is equal to theta కి ఈక్వల్ అయింది and cos theta is equal to 1 కి ఈక్వల్ అయింది. You will get the narrow band equation. సో ఇప్పుడు ఈ narrow band equation నుంచి మనము జనరేటర్ అంటే మాడ్యులేటర్ ని డిజైన్ చేస్తున్నాము, narrow band FM మాడ్యులేటర్ ని ఇక్కడ డ్రా చేస్తున్నాము. See here m of t ఉంది, ఈ m of t కి ఏముంది, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఉంది. So you have to apply m of t to the integrator. Okay, and this integration of m of t is multiplied by AC sin 2 pi fct. So first you have to take AC cos 2 pi fct, దీనికి minus 90 degrees phase shift కనుక చేస్తే you will get AC sin 2 pi fct, and we use for this product we use a product modulator. Okay, and next what is the scaled version, here we have 2 pi kf. ఇక్కడ మనం ఒక ఫార్వర్డ్ పాత్ తీసుకున్నాము బ్లాక్ కాబట్టి ఇక్కడ స్కేల్డ్ వర్షన్ ఎంత, 2 pi kf is the scaled version, and this whole term is subtracted from AC cos 2 pi fct. This is nothing but carrier signal, so here we have to use a subtractor. So you will get the narrow band FM, you will get the narrow band FM. ఓకే, సో ఇది నారో బ్యాండ్ ఎఫ్ఎం యొక్క మాడ్యులేటర్. మనకి ఏమేం కావాలి, ఒక ఇంటిగ్రేటర్ కావాలి, ప్రొడక్ట్ మాడ్యులేటర్ కావాలి, ఒక ఫేజ్ షిఫ్టర్, ఒక స్కేల్డ్ ఫ్యాక్టర్ అండ్ సబ్ట్రాక్టర్ సర్క్యూట్. సో బ్లాక్స్ ని మనం కనుక ఇలా ప్లేస్ చేస్తే సో మనకి ఏం జనరేట్ అవుతుంది, నారో బ్యాండ్ ఎఫ్ఎం అనేది జనరేట్ అవుతుంది. Okay, so this is all about frequency modulation, and one of the method చెప్పుకున్నాము narrow band FM గురించి డిస్కస్ చేసాము. Okay, so next class లో వైడ్ బ్యాండ్ FM గురించి డిస్కస్ చేద్దాము.